అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదంటారా? 100%. ఈ ఎంఐఎంకి ఎందుకు ఈ ప్రధాన పార్టీలు ఏదైతే ప్రభుత్వం నడుపుతున్న పార్టీలు భయపడతాయి? అంతేకాకుండా ఈ బోగస్ ఓట్లు ఒక హైదరాబాద్కి పరిమితం కాల, రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పి మొన్న 2018లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైన తర్వాత కూడా ఆరోపిస్తుంది. సో ఇందులో టీఆర్ఎస్ పాత్ర కూడా ఉందా? టీఆర్ఎస్ పాత్ర ఏమున్నది అంటే ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాం. ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఇలా ఎలక్షన్ కమిషన్ పోస్ట్ తర్వాత వేరే ఏదైనా మంచి పోస్ట్ దొరుకుతుంది అని ఆయన ప్రెషర్లో ఉంటారు. సో ఈ బోకస్ ఓట్లు నాంపల్లి నుంచి చంద్రాయణగుట్ట 8 కాన్స్టిట్యువెన్సీస్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చంద్రాయణగుట్ట, బహదూర్పుర, యాకుత్పుర, చార్మినార్, మలక్పేట్, ఈ 8 కాన్స్టిట్యువెన్సీలో వీళ్ళు మాస్టర్స్. నేను ప్రూఫ్లు మీకు నెక్స్ట్ టైం చూపిస్తా, డబల్ ఓట్లది, ట్రిపుల్ ఓట్లది ఇప్పుడు తెప్పించి చూపిస్తా కావాలంటే. ఇది మేము సుప్రీంకోర్టుకి చూపించినాం, హైకోర్టుకి చూపించినాం. అసదుద్దీన్ వాళ్ళ ఫాదర్ ఎంఐఎం, ఉట్టి బోకస్ కింగ్లు. ఇది ప్యూరిఫికేషన్ కావద్దు, వీళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి, ట్రయల్ మీద రావద్దు. ఎందుకంటే ట్రయల్ మీద వస్తే అక్బరుద్దీన్కి తప్పకుండా 5 to 6 years పడుతుంది కన్విక్షన్. ఎలాంటి కేసులు ఉన్నాయి అక్బరుద్దీన్ పై? హేట్ స్పీచెస్, ఎనిమిటీ, క్రియేటింగ్, ఓకే, విధ్వంసాన్ని రెచ్చగొట్టే, మత ద్వేషాన్ని రెచ్చగొట్టేటివి, ఓకే, కాన్స్పిరసీ, ఓకే, అండ్ గెటింగ్ హేట్రెడ్ బిట్వీన్ 2 religions, 2 sectors. అదే కదా వాళ్ళ మంత్రం, అదే కదా వాళ్ళ విధానం కూడా. తప్పకుండా అదే డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళది. నరేంద్ర మోదీ పాలసీ కూడా డివైడ్ అండ్ రూల్, అసదుద్దీన్ పాలసీ కూడా డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వాళ్ళకు మనకు రూల్ చేసిన 200 years డివైడ్ అండ్ రూల్. నరేంద్ర మోదీ పొలిటికల్ పోలరైజేషన్, అసదుద్దీన్ పొలిటికల్ పోలరైజేషన్. నరేంద్ర మోదీ హిందుత్వ గురించి మాట్లాడి ఓట్లు తీసుకొని ఉంటాడు సెంటర్లో. ఇక్కడ అసదుద్దీన్ వేసి నరేంద్ర మోదీకి చూపించేసి ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ ఇది అది చెప్పి ముస్లిమ్స్కి రెచ్చగొట్టి, పాపం వాళ్ళు డెవలప్ లేరు, వాళ్ళు సెంటిమెంట్లో ఉంటారు, భయపడతారు, డబ్బులు లేవు, ఏదో అసదుద్దీన్ చెప్తాడు వీళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని. పాపం ముస్లిమ్స్ పోయి వీళ్ళే మాకు దేవుళ్ళు అని అక్కడ పోయి ఓట్లు వేస్తూనే ఉంటారు. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు మారింది. క్రెడిట్ గోస్ టు సోషల్ మీడియా, క్రెడిట్ గో టు ప్రెస్. అండ్ మాలాగా లీడర్లు ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క ఏరియా పోతున్నాం. ఇప్పుడు దాకా ఎవరు పోలేదు. ఇప్పుడు 10-12 days నుంచి నేను ప్రతి ఒక్క బస్తీ లోపల పోతుంటే నాకు అందరు అడుగుతున్నారు, ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, 50 years నుంచి ఈ బస్తీలో ఎవరు రాలేదు, ఉట్టి ఎంఐఎంఏ వస్తుంది, వేరే వాళ్ళు రాలేదు, మీకు భయం అయితే లేదు, మీరు ఎందుకు వస్తున్నారు? లాస్ట్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ప్రెసిడెంట్ షబ్బీర్ అలీ వస్తేనే వాళ్ళకు కొట్టి పంపించేసినారు, మీరు ఎంత అంటే నేనన్నా ఓకే ఉత్తమ్ కుమార్ గారు, షబ్బీర్ అలీ మా సీనియర్స్, అది వేరే మాట. కానీ నేను పార్టీకి ఒక సోల్జర్, నేను నా రాజకీయంలో వచ్చిన ఒక మార్పు కోసం. అండ్ నేను లీడర్, నేను పొలిటీషియన్ గాను. పొలిటీషియన్ ఉంటే అతనికి విక్టరీ ఇంపార్టెంట్, ఒక లీడర్కి హిస్టరీ ఇంపార్టెంట్. నేను ఒక మార్పు తీసుకురావాలి. నాంపల్లి నుంచి చంద్రాయణగుట్ట దాకా ఫెనాటిక్ పాలిటిక్స్ నడవద్దు, కాస్ట్ బేస్ కమ్యూనల్ పాలిటిక్స్ నడవవద్దు, రిలీజన్ బేస్ నడవవద్దు, సెక్యులరిజం ఉండాలి, ఆపర్చునిటీ అందరికీ ఇప్పియాలి. అండ్ నేను రాజకీయంలో ఎందుకు వచ్చినా అంటే ఒకవేళ ఫ్యూచర్లో నేను ఎంపీ ఎమ్మెల్యే అయితే నేనేమైతా పబ్లిక్ సర్వెంట్, నేను ఒక సర్వెంట్. జనాలు ఓనర్స్, వాళ్ళు ఓనర్స్ ఉండాలి. సో ఇప్పుడు మోడీ అవలంబిస్తున్న చౌకీదార్ లాగానా? అట్లా ఆ చౌకీదార్ది వేరే మాట, చౌకీదార్ దగ్గర వస్తా మళ్ళీ. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే రివర్స్ అయింది. ఇప్పుడు ఎవరు ఎంపీ లాగా ఉన్నారు వాళ్ళు ఓనర్స్ అయిపోయినారు. అండ్ ప్రజలు ఎవరు యాక్చువల్లీ ఓనర్స్ వాళ్ళు నౌకర్లు అయిపోయినారు. ఇది మన కాన్స్టిట్యూషన్ చెప్తలేదు. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? మేం సర్వెంట్, వాళ్ళు మాలిక్, హమ్ నౌకర్, వాళ్ళు మాలిక్. ఇది చేంజ్ చేయాలి.
దీనికోసమే నేను రాజకీయంలో వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి గల్లీలో ప్రతి పబ్లిక్ మీటింగ్లో అడుగుతున్నా, హైదరాబాద్లో స్కిల్ ఉన్నది, మంచోళ్ళు ఉన్నారు, కానీ బీదోళ్ళు అయిపోయినారు. అండ్ వాళ్ళకు మీద ఎవరు పొలిటికల్ పార్టీ ఏమేం వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయినారు. 2004 ఎఫిడవిట్లో అసదుద్దీన్ 39 lakhs వేసినారు ఇన్కమ్. ఇప్పుడు 2019 ఎఫిడవిట్లో ఆయన వేసింది మోర్ దాన్ 30 to 40 crores. నేనన్నా డబ్బులు ఎవరైనా సంపాదించుకోవాలి, చాలా మంచిది అసదుద్దీన్ గారు, మీరు 500 crores, 1000 crores, 2000 crores మీరు సంపాదించుకోండి, దేవుడు మీకు ఇస్తున్నాడు. కానీ మీరు పబ్లిక్లో ఉన్నారు కదా, ఆ సోర్స్ చూపియండి. ఆ ప్రజలు కూడా బీదోళ్ళు ఏదో మీ సోర్స్ పట్టుకొని వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకుంటారు. మీరు 39 lakhs నుంచి 40 crores దాకా వచ్చేస్తున్నారు స్పాన్ ఆఫ్ 12 years. సోర్స్ చూపించాలి కదా అసదుద్దీన్ గారు, చూపించారు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.